వైసీపీ గొడ్డలి పార్టీనే. జగన్ చేతిలో గొడ్డలి ఉన్నమాట నిజమే అంటున్నారు మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. వైసీపీ అధికారంలో ఉండగా బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని 2024 ఎన్నికల్లో ఓడిపోయాక గుడివాడతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కోర్టు కేసుల కోసం అప్పుడప్పుడు గుడివాడ వచ్చిన రాజకీయ కార్యక్రమాల్లో కనిపించలేదు. 2 ఏళ్ల తర్వాత కొడాలి నాని గుడివాడలో వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెన్నుపోటుకి 2 ఏళ్ల పేరుతో చేసిన నిరసనలో కూటమి ప్రభుత్వం పాలనపై విమర్శల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను చూపించలేక చంద్రబాబు, లోకేష్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సంతోషించడం జగన్ తో పాటు వైసీపీ నాయకులందరికీ రొటీన్ గా మారింది. వైసీపీకి గొడ్డలి పార్టీ అనే పేరు పెట్టడం మీద కూడా కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. జగన్ చేతిలో ప్రజలే గొడ్డలిని పెట్టారని, 2029లో ఆ గొడ్డలితో జగన్ టీడీపీని రాజకీయ సమాధి చేస్తారని చెప్పారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ నాయకుల బూతు పురాణాలు, హింసాత్మక విధానాలు, హత్యా రాజకీయాలను అసహించుకున్నందువల్లనే ప్రజలు ఆ పార్టీని ఘోరంగా ఓడించి 151 సీట్ నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఓటర్లు తిరస్కరించిన వైసీపీ నాయకుల పద్ధతుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇప్పటికే అవే బూతులతో రెచ్చిపోతూ గొడ్డలితో నరికేస్తామని చెబుతున్న గొడ్డలి పార్టీ నాయకుల మానసిక స్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.